ఈ కొన్ని మిస్టేక్స్ వల్ల మీకు 10 to 15 మార్క్స్ పోయే ఛాన్స్ ఉంది. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే నేను చాలా బాగా రాసాను ఎగ్జామ్, నాకు కంపల్సరీ మంచి మార్క్స్ వస్తాయి అనుకుంటారు. నేను అన్నిటికీ కరెక్ట్గా అటెంప్ట్ చేశాను, అన్ని ఆన్సర్స్కి కరెక్ట్గా అటెంప్ట్ చేశాను, బుక్లెట్స్ నింపేశాను, మొత్తం పేపర్ చింపేశాను అనేసి అనుకుంటారు. కానీ తీరా మార్క్స్ వచ్చేసరికి వాళ్ళు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత మార్క్స్ అనేవి రావు. మరి దీనికి రీజన్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. సో ముందుగా ఏంటి అంటే చాలా మంది స్టూడెంట్స్ మంచిగా రాసామని అనుకుంటారు, కానీ ఏంటి అంటే వాళ్ళు కొన్ని మిస్టేక్స్ అనే వాటిని ఎగ్జామ్ టైంలో చేస్తున్నారు. మరి ఆ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటండి? నాట్ రీడింగ్ అంటే చదవకపోవడమా? కాదు. నాట్ రీడింగ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. క్వశ్చన్ అనే దాన్ని సరిగ్గా చదవకపోవడం. సో ఒక క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్ అనే దాన్ని ఏం చేసావు, నువ్వు స్టార్టింగ్ చదువు, లేకపోతే ఎండింగ్ చదువు, లేకపోతే అక్కడ ఏదో కీవర్డ్ ఉంది, ఆ కీవర్డ్ ఒకటి చదివి ఈ క్వశ్చన్ ఇందాక చదివాను, ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ లోపలికి వచ్చే ముందు చదివాను అనేసి ఏం చేస్తారంటే క్వశ్చన్ అనే దాన్ని ఫుల్గా చదవక ముందే ఒక కీవర్డ్ బేస్ చేసుకొని మొత్తం ఆన్సర్ రాసేస్తారు. ఓకేనా? అక్కడ క్వశ్చన్ అడిగిందేమో ఇంకొకటి, మీరు రాసిందేమో ఇంకొకటి. మీరేంటి ఆ ఫస్ట్ వర్డ్ బట్టో లేకపోతే ఆ పర్టికులర్ కీవర్డ్ బట్టో మీరు చూసి వెంటనే కూడా అది నీకు ఆన్సర్ వేరే ఆన్సర్ ఏమో అనుకోండి, నీకు అది వచ్చేసన్న ఆనందంలో నువ్వు రాసేస్తావు అన్నమాట. సో ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే క్వశ్చన్ అనేదాన్ని ప్రాపర్గా చదవకపోవడం. నాట్ రీడింగ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. అప్పుడు నువ్వు ఆన్సర్ రాసావు, దేనికి? కరెక్ట్ ఆన్సర్ అయిపోతే నువ్వు ఆన్సర్ రాసి దేనికి ప్రయోజనం? ఓకే, నెక్స్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటి? నాట్ మ్యాచింగ్. ఏం మ్యాచింగ్ అండి? డ్రెస్ మ్యాచింగా? కాదు. నాట్ మ్యాచింగ్ ద ఆన్సర్ టు ద క్వశ్చన్. సో క్వశ్చన్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అడిగారు, మరి వాళ్ళు డయాగ్రామ్ ఏమని అడిగారో ఏదో అడిగారు, నీకు ఆ దానికి సంబంధించి ఏదో కంపారిజన్ సంథింగ్ నీకు ఏదో తెలుసు, అయితే నీకు ఇది అడిగితే సేమ్ టాపికే కదా అని ఇంకొకటి ఏదో రాసేసావు. అప్పుడు ఏంటి లోపల పొంగిపోతున్నావు అన్నమాట. నేను అన్ని ఆన్సర్స్ ఫినిష్ చేసేసాను, బుక్లెట్ కూడా నింపేశాను, మొత్తం అంతా కూడా అన్ని ఆన్సర్స్ కూడా నింపేశాను కాబట్టి మంచి మార్క్స్ వస్తాయి అన్న ఎక్స్పెక్టేషన్లో ఉన్నావు. కానీ నువ్వు అక్కడ ఏం మిస్టేక్ చేసావండి? అక్కడ నీకు అడిగిన క్వశ్చన్ ఒకటైతే నువ్వు రాసిన ఆన్సర్ ఒకటి. అర్థమవుతుందా? సో నువ్వు దానికి సంబంధించిందే రాసావు, కానీ అక్కడ ఒకటి అడిగితే నువ్వు కంపారిజన్ రాసావు. అప్పుడు నీకు మార్క్స్ పడతాయా? ఏదో నువ్వు అటెంప్ట్ చేసావు కాబట్టి. నువ్వు అటెంప్ట్ చేయడం మంచిదే, కానీ దాంతోపాటు కరెక్ట్ ఆన్సర్ చేయడం ఇంకా మంచిది. సో అటెంప్ట్ చేసావు కాబట్టి ఒకటో రెండో మార్క్స్ పడతాయి, కానీ ఫుల్ మార్క్స్ పడతాయా? పడవు. అర్థమవుతుందా? సో అది సెకండ్ మిస్టేక్. అండ్ నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ ఏంటి? మిస్సింగ్. ఏం మిస్సింగ్. ఓకే, సో ఇక్కడ ఏం మిస్ అవుతుంది? సో ఎవరైనా ఏదైనా ఒకవేళ మీకు ముందే తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మిస్సింగ్ ద ఇంపార్టెంట్ కీవర్డ్స్. ఓకే, నువ్వు ఆన్సర్ అంతా రాస్తున్నావు, పర్టికులర్ ఆ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్టీలో ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో నీకు ఆ స్పెల్లింగ్ రాకో లేకపోతే ఆ పర్టికులర్ టైంలో మర్చిపోవడం వల్ల నువ్వేం చేసావంటే అవి వదిలేసావు. ఓకేనా? సో నీకేంటి మెయిన్గా కీవర్డ్స్కి సంబంధించి కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రాగా వేస్తారు. నీకు అక్కడ కీవర్డ్స్ అనేది నువ్వు రాయలేదు కాబట్టి అక్కడ నీకు మార్క్స్ అనేవి తగ్గే ఛాన్స్ కూడా ఉంది. సో మిస్సింగ్ ఇంపార్టెంట్ కీవర్డ్స్, దానివల్ల కూడా నీకు మార్క్స్ అనేవి తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సో అది థర్డ్ మిస్టేక్. ఫోర్త్ మిస్టేక్ ఏంటి? స్కిప్పింగ్. స్కిప్పింగ్ మనం ఆడుకుంటాం కదా గేమ్, స్కిప్పింగ్ అది అనుకుంటున్నారా? అది కాదండి. స్కిప్పింగ్ అంటే స్కిప్పింగ్ స్టెప్స్ ఇన్ మ్యాథ్స్. ఓకేనా? చక్కగా స్కిప్పింగ్ ఆడుతున్నంత ఈజీగా స్కిప్ చేసేస్తాం అన్నమాట మ్యాథ్స్లో ఉన్న స్టెప్స్ని. సో నార్మల్గా అన్ని సబ్జెక్ట్స్ కాకుండా మ్యాథ్స్లో మాత్రం ఎలా ఉంటుందంటే ఫార్ములాకి ఇన్ని మార్క్స్ ఉండాలి, ఆన్సర్కి ఇన్ని మార్క్స్ ఉండాలి, ఈ స్టెప్స్కి గివెన్ డేటాకి ఇన్ని మార్క్స్ ఉండాలి, ఈ స్టెప్స్కి ఈ క్యాలిక్యులేషన్స్కి ఇన్ని మార్క్స్ వెయ్యాలి అని ఒక మార్కింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అర్థమవుతుందా? వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కూడా వేసే లేరు. అబ్బా వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే కదా, మన బంధువులే అని అవ్వదు. దానికి పర్టికులర్గా ఈ స్టెప్స్కి ఇన్ని మార్క్స్ వేయాలి అని వాళ్ళకి ఉంటుంది, ఒక బ్లూ ప్రింట్ అనేది వాళ్ళకి ఉంటుంది. ఓకేనా? సో నువ్వు అక్కడ ఏంటి ఫార్ములా రాసేసావు, ఆన్సర్ కూడా కరెక్టే, రూమ్కి వచ్చి బుక్ చేసి అబ్బా ఈ ఆన్సర్ కూడా నేను కరెక్ట్గా రాసాను పొంగిపోయి ఏంటి ఇన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నావు, కానీ అక్కడ నువ్వు స్టెప్స్ రాయలేదు. సో స్టెప్స్ రాయకపోవడం వల్ల అక్కడ నీకు మార్క్స్ అనేవి పోయే ఛాన్స్ ఉంది. సో స్కిప్పింగ్ స్టెప్స్ ఇన్ మ్యాథ్స్, ఇది ఫోర్త్ మిస్టేక్. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ మిస్టేక్ ఏంటంటే పేదోల్మా? అది కాదు, పూర్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్. సో ఏంటి అంటే చాలా మంది 2 మార్క్స్కి అదే టైము, 5 మార్క్స్కి అదే టైము, ఒకవేళ 10 మార్క్స్ ఉంటే 10 మార్క్స్కి అదే టైము, ఇంకా అన్నిటికీ అంతే టైం ఇచ్చుకుంటూ వెళ్తుంటే నీకు టైం సరిపోతుందా? చెప్పండి. ఇంకా అక్కడికి ఏదో క్వశ్చన్ గుర్తుకు రాలేదని అక్కడే ఒక 5 to 10 minutes. సో ముందుగా మనకి ఏంటంటే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్గా ఒక టార్గెట్ పెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఉంది కదా,
ఇది 2 మార్క్స్ క్వెషన్ కాబట్టి నేను ఒక 4-5 మినిట్స్‌లో దీన్ని కంప్లీట్ చేసేయాలి. 3-4 మినిట్స్ ఇంకా ఫాస్ట్‌గా రాస్తే. కంప్లీట్ చేసేయాలని టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా. సో, టైం అయిపోతుంది. నేను ఎలా అయినా ఫాస్ట్‌గా రాయాలని అలా రాస్తారు. అలా కాకుండా 3 అవర్స్ ఇంకా ఉందని ఇలాగ నీట్‌గా హ్యాండ్ రైటింగ్ చూసుకొని రాసామనుకోండి ఇంకా అవ్వదు. సో, పూర్ టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఇది చాలా మంది చేస్తున్న బిగ్ మిస్టేక్స్. మీకు ఆన్సర్స్ అన్నీ వచ్చు. కానీ నువ్వు అక్కడ లాస్ట్‌లో ఆన్సర్స్ అనేవి అన్నీ కూడా కంప్లీట్‌గా రాయలేకపోతున్నావు. ఎందుకు అంటే నీకు టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్ అనేది లేకపోవడం వల్ల. సో, ఈ 5 మిస్టేక్స్ వల్ల మీకు మార్క్స్ అనేవి తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. ఇంతేనా? ఇంకా లాస్ట్‌లో ఏం చేయాలి? ఎగ్జామ్ అంతా అయిపోయింది. ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత నేను కరెక్ట్‌గా క్వెషన్ నంబర్ అనేది వేసాను లేదా? లేకపోతే ఒక క్వెషన్‌కి ఇంకో క్వెషన్ నంబర్ ఏసేసానా? అని చెక్ చేయండి. నేను కాలిక్యులేషన్స్ అంతా కూడా కరెక్ట్‌గా రాసానా లేదా? ప్లస్ దగ్గర మైనస్ ఏసేసానేమో చెక్ చేయండి ఒకసారి. రీచెకింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలోనే కొన్ని కొన్ని మనం ఎక్కడైతే మిస్టేక్ చేసామో అక్కడ తెలుస్తది. మొత్తం ఆన్సర్ అంతా కరెక్ట్‌గా రాసానా లేదా? లేకపోతే నీకు ఆ క్వెషన్ రాలేదని వదిలేసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోయావు. సో, నువ్విక్కడ రీచెకింగ్ చేయడం వల్ల అప్పుడు నువ్వేంటి ఆ క్వెషన్ అనే దాన్ని నేనక్కడ మర్చిపోయాను కదా! ఆ క్వెషన్ రాయలేదు కదా! ఇప్పుడెళ్లి రాస్తాను అని నువ్వు రాస్తావమాట. ఇదంతా ఎప్పుడు చేస్తారండి? మేడమ్ వచ్చి పేపర్ తీసుకునేటప్పుడు మేడమ్ రీచెకింగ్ చేయలేదు మేడమ్ అంటే ఆళ్ళు టైమ్ ఇస్తారటి. అలా కాదు. మీరు ఎగ్జామ్ అనేది ఎప్పుడు కూడా ఒక 5-10 మినిట్స్ ముందే ఎగ్జామ్‌కి టైంకి ముందే మీరు ఫినిష్ చేసేయాలి. తీసుకునే ముందు మీరు ఫినిష్ చేసేసి ఆ 5-10 మినిట్స్ రీచెకింగ్‌కి మొత్తం అంతా కూడా చెకింగ్ చేయడం కోసం కేటాయించండి. ఓకేనా. అప్పుడు మీరు ఏ మిస్టేక్ చేశారు, ఏంటి అని మీకు అర్థమవుతది. ఓకేనండి. డయాగ్రామ్ అనేది కరెక్ట్‌గా ఏసానా లేదా? పార్ట్స్ అనేవి గుర్తిస్తాం కదా! అవంతా కూడా కరెక్ట్‌గా రాసానా లేదా? స్పెల్లింగ్స్ కరెక్ట్‌గా రాసానా లేదా? కీవర్డ్స్ అన్నీ కరెక్ట్‌గా రాసానా లేదా? అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా స్టూడెంట్స్? సో, మీరు అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ 5 మిస్టేక్స్ అనేవి మీరు లేకుండా ఎగ్జామ్ రాస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. రీచెకింగ్ అనేది లాస్ట్‌లో చేస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. ఓకేనా. సో, చాలా మంది స్టూడెంట్స్ ఈ 5 మిస్టేక్స్ వల్లే 10-15 మార్క్స్ అనేవి కోల్పోతున్నారన్నమాట. ఓకే. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అంటే కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.